ప్రైజ్ ది లార్డ్ ఫస్ట్ లవ్ ఫ్యామిలీ, మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. నా సాక్ష్యం మీలో చాలా మందిని ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. కనుక మీ విశ్వాసాన్ని బలపరచడానికి ఒకదాని తర్వాత ఒకటి ఏం జరిగిందనే విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఫైనాన్షియల్ గా ఇంట్లో మాకు చాలా ఇబ్బంది అయిందండి. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా మంచం మీద ఉంటూ నా తల్లి నాతో అన్న మాట ఏంటంటే, నువ్వు చదువుకోవాలనుకుంటే చదువుకో, డబ్బుల గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు అని. మా డాడీ శవాన్ని పూడ్చిపెడుతున్నప్పుడు మా మమ్మీని పట్టుకొని నేను నా తండ్రితో అంటున్న ఒకే ఒక్క మాట నా మనసులో, డాడీ నువ్వు ఉన్నప్పుడు మమ్మీని ఎట్లా చూసుకున్నావో, నువ్వు లేనప్పుడు నీ రెస్పాన్సిబిలిటీని నేను కంప్లీట్గా తీసుకుంటాను, మమ్మీకి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను అని మా డాడీకి నేను వాగ్దానం చేశానండి. కనుక అప్పుడున్న మా ఆర్థిక పరిస్థితిని బట్టి నా తండ్రికి నేను ఇచ్చిన వాగ్దానం మేరకు అంత కష్టపడి చదివిన CA కోర్సును కూడా నేను పక్కన వదిలేయాల్సి వచ్చింది. ఎంతో ఆత్మవిశ్వాసంతో గుండెను రాయి చేసుకొని నా కళలన్నిటినీ పక్కన పెట్టేసి కూడా నా కుటుంబం కోసం నిలబడాలనుకున్నాను నేను. కానీ ఆ విశ్వాసాన్ని, ఆ ధైర్యాన్ని ఎన్నో రోజులు ఉండనివ్వలేదు నా కుటుంబ సభ్యులు. నిజానికి మా ఫాదర్ చనిపోయిన చాలా తక్కువ టైం పీరియడ్ మధ్యలోనే మా అమ్మమ్మ కూడా చనిపోయారండి. అయితే చనిపోయిన తర్వాత మా అమ్మమ్మ గారిని కలవడానికి నేను వెళ్ళినప్పుడు అసలు నేనేం కోల్పోయినన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా నా కుటుంబ సభ్యులు అన్న మాటలు నిజంగా ఆశ్చర్యం. నన్ను బన్నీ అని పిలుస్తారండి ఇంట్లో. సో నేను వెళ్ళినప్పుడు మా అమ్మమ్మని చూస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, బన్నీకి బంధం లేదు, కుటుంబంతో కలిసి ఉండే భాగ్యం లేదు, అందరినీ కోల్పోయిన నష్టజాతకురాలు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ నిందలేవి అక్కడితో ఆగిపోలేదండి. ఎలాగైనా ఉద్యోగాన్ని సంపాదించాలని ప్రయత్నంలో నేనుంటే, నువ్వు ఎన్ని బస్సులకి ఎట్లా తిరిగినా చివరికి ఉద్యోగం కోసం నా కార్ దగ్గరికి వస్తావనే వాళ్ళు ఒకరు. నాకు ఆకలిస్తుందని కొనుక్కున్నవి నా ఎదురుగా ఉన్న కజిన్కి నేను తినడానికి పెట్టినప్పుడు, ఇలాంటి అమ్మాయి పెట్టింది మేము తింటామా, తనలాంటి అమ్మాయి తీసుకొచ్చిస్తే మేము తాగుతామా అనేవాళ్ళు ఒకరు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఏ బస్ ఎక్కితే ఎక్కడ దిగుతామనే విషయం తెలియక, ఓలా ఆటో బుక్ చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేక, నా దగ్గర ఉన్న కొంచెం డబ్బులతో ఓలా బండి ఒక్కసారి బుక్ చేసుకున్నప్పుడు చూసిన నా కుటుంబ సభ్యులు, తన తండ్రి చనిపోవడానికి ఎదురు చూసినట్టుంది, చనిపోగానే పద్ధతులు మారిపోయాయి, మగవాళ్ళతో తిరుగుతుంది అన్నారు. అయితే ఈ నిందలన్నిటి మధ్యలో నేను మాత్రం కూర్చొని మా డాడీ కోసం నేను ఏమీ చేయలేకపోయాను. ఆయన సమాధి మీద ఇలా చెక్కించాలి, ఆయన పక్కన ఇలా రాయిపించాలి, దాని చుట్టూ గడ్డి ఇలా వేయించాలి, మా డాడీ సమాధి ఎలా కట్టించాలో ప్లాన్ చేసుకుంటూ ఉండేదానండి. నీ తండ్రి చావుని నువ్వు జీర్ణించుకోగలిగావా అని అడిగేవారు ఒక్కరు కూడా లేకపోయినా, నువ్వు ఒక అనాథవి అని వాళ్ళ ప్రవక్త ద్వారా నాకు గుర్తు చేసే వాళ్ళు ఉంటానే ఉన్నారండి. అయితే ఇంత జరిగిన తర్వాత నేను చెప్పేది ఒకటే, మాట పడుతున్న మనలో ఏ ఒక్కరం చెడ్డవాళ్ళం కాదు, మనం నమ్ముకున్న దేవుడు కూడా అన్యాయస్తుడు కాదమ్మా. మీరు కూడా నాలాగే అనవసరమైన నిందలు పడుతూ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారా? ఎక్కడైతే నేను అవమానపరచబడ్డానో అదే స్థలాల్లో దేవుడు నన్ను హెచ్చిస్తానే ఉన్నాడు. నన్ను హెచ్చించిన వాడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. విశ్వాసాన్ని వదిలేకండి, ఆయన్ని పట్టుకుని నడవండి.